ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. దసరా శరన్నవరాత్రులలో 3వ రోజు కనకదుర్గ అమ్మ అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది. అన్నం అంటే ఆహారం, పూర్ణం అంటే నిండుగా ఉన్నది అని. సంపూర్ణమైన ఆహారాన్ని అందించే దేవత అన్నపూర్ణ అని అర్థం. అన్నదాత కరుణామయి అయిన అన్నపూర్ణను గురించి శాస్త్రాలు పండితులు గొప్పగా వర్ణించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాయి ఉపనిషత్తులు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. శివుని అర్ధాంగి అయిన పార్వతీమాత కాశీలో కొలువై ఉంటుంది. కాశీ అనే పేరు వినగానే మనందరి మనసు పులకిస్తుంది. కాశీ విశ్వేశ్వరుని జన్మలో ఒక్కసారైనా తప్పక దర్శించాలని మనమంతా కోరుకుంటాం. విశ్వేశ్వరుని అర్ధాంగ లక్ష్మి కాశీ. కాశీలో అందరికీ అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ. అందరి దాహాన్ని తీర్చేది గంగమ్మ అయితే అందరి ఆకలిని తీర్చేది అన్నపూర్ణమ్మ. విదేశీయుల పాలనలో మన దేశం నుండి అక్రమంగా తరలించబడిన అత్యంత పురాతనమైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని భారతదేశానికి తీసుకువచ్చి కాశీలో పునఃప్రతిష్ఠింపచేసింది మోదీ ప్రభుత్వం. ప్రధాని మోదీ నాయకత్వంలో అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కెనడా నుండి సంగ్రహించబడి అంగరంగ వైభవంగా భారత భూమికి తరలించబడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా కాశీలో పునఃప్రతిష్ఠించబడింది ఆ అన్నపూర్ణ విగ్రహం. ఆమె నేడు అన్ని దేవాలయాలలో అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడి పూజలు అందుకుంటోంది. ఒకసారి శివపార్వతులిరువురు సరదాగా చర్చించుకుంటున్న సందర్భంలో శివుడు అంతా మాయే, సర్వం మాయే అంటాడు. అయితే అన్నం కూడా మాయేనా అని అడుగుతుంది పార్వతీమాత. అది కూడా మాయే అంటాడు. దాంతో కోపించిన అలిగిన పార్వతీమాత ఎవరికీ అన్నం లేకుండా చేస్తుంది. ఆకలితో అలమటించిన దేవతలందరూ శివుని ప్రార్థిస్తారు. శివుడు కూడా ఆకలితో అలమటించి మధ్యాహ్న సమయానికి భిక్షాపాత్ర చేతపట్టుకుని అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి భిక్ష వేయమని ప్రార్థించి అన్నం యొక్క గొప్పదనాన్ని గురించి తెలుసుకున్నానని ఒప్పుకుంటాడు. అలా